శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణమూర్తిగా షేక్స్పియర్ సాహిత్య వైభవం 8వ భాగం 28/3/26. నాష్ బెన్ జాన్సన్లు కలిసి సునకాల ద్వీపం ది ఐల్ ఆఫ్ డాగ్స్ అనే నాటకాన్ని బ్రిటన్ ద్వీపాన్ని మనస్సులో పెట్టుకొని రాశారు. ఆ వ్యంగ్య నాటకాన్ని పెంబ్రూక్ సంస్థ వారు స్వాన్ నాటకశాలలో ప్రదర్శించారు. ఆ ప్రదర్శన ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురై దాని ఫలితంగా 28/7/1597 ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అనుసరించి నగరంలో నాటకశాలలన్నీ కొన్ని నెలల వరకు మూసివేయటం జరిగింది. అలా ఉండగా 1595లో సిడ్నీ ప్రచురించిన అపాలజీ ఫర్ పొయట్రీ అనే మారు పేరు గల డిఫెన్స్ ఆఫ్ పొయిజీ అనే విమర్శలు సమకాలీన నాటక రచన ప్రగతి తీవ్రమైన ఆఘాతం కలి. నాటకం యొక్క పరమావధి సామాజికుల చక్కిని గింతలు పెట్టడమే కాదు, చక్కని హితబోధ కూడా చెయ్యి. నాటకంలో దేశకాల సామరస్యాలు అంటే యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ టైం ముఖ్యం. నవ్విస్తేనే కానీ నాటకానందం కలగదనుకోవడం పొరపాటు. ఈ విధంగా సిడ్నీ తన విమర్శను సాగించడంతో ప్రజాసామాన్యం ముఖ్యంగా సంస్కారం గల సభ్య సామాజికుల అభిరుచులు మారాయి. నిజానికి ఇలా అభిరుచిలో మార్పు సిడ్నీ విమర్శ వెలుగులో రాకముందే అంటే 1580 నుంచే ప్రారంభం అయినట్టు కనిపి. ఈ విధంగా అభిరుచి మారిన సంస్కార సామాజికల కోసం కొన్ని నాటక సంస్థలు బ్లాక్ ఫ్రైయర్స్ అనే నాటకశాలలో కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వటం మొదలు పెట్టారు. వీటి పోటీలు కూడా లార్డ్ ఛాంబర్లిన్ సంస్థల వంటి సంస్థలు ఎదుర్కోవాల్సి. తీక్ష్ణ ప్రమోదాంతాల మీద ట్రాజిక్ కామెడీస్, సామరస్య త్రయం మీద 3 యూనిటీస్. సిడ్నీ ఎంత బలమైన విమర్శని ప్రకటించిన షేక్స్పియర్ ఏం లెక్క చెయ్య తన మార్గాన్ని వదలలేదు కూడా. సామరస్య త్రయం అవసరమే అని కానీ అనవసరం అని కానీ నోటితో అనలాడతాం. ఏ నాటకంలోనూ చెప్పల, ఏ సందర్భంలోనూ ప్రకటించరు. అయితే ఆచరణలో మాత్రం కథా సామరస్య యూనిటీ ఆఫ్ ప్లాట్ తప్పక తక్కిన 2 సామరస్యాలు యూనిటీ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ నాటకంలో అవసరం లేదని నిరూపించారు. తాను వ్రాసిన అన్ని నాటకాలు కథా సామరస్యం యూనిటీ ఆఫ్ ప్లాట్ లేక యూనిటీ ఆఫ్ యాక్షన్ పాటించాడు. కానీ దేశకాల సామరస్యాలు యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ యూనిటీ ఆఫ్ టైం పాటించారు. అయితే అలా పాటించి రచన చేసే సామర్థ్యం ఆయనకి లేకపోలా అని నిరూపించడం కోసమో అన్నట్లుగా ఈ సామరస్యత్రయాన్ని మొదటి రోజుల్లో వ్రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్లో నాటక రచన మానేసే రోజుల్లో వ్రాసిన సింబలిన్ టెంపెస్టులలో పాటించారు. నాటకకర్త సమర్థుడైతే ఈ సూత్రత్రయాన్ని పాటించినా పాటించకపోయినా రచనను విజయవంతంగా నిర్వహించవచ్చని నిర్ధారణ చేసి షేక్స్పియర్ 1597వ సంవత్సరం మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టింది షేక్స్పియర్కి. ఆయన రిచర్డ్ II నాటకంలో సమకాలీన వ్యక్తుల పరిస్థితుల ప్రస్తావన ఉందని కొందరు ఆరోపించి హెన్రీ IV 1వ భాగంలో వచ్చే సర్ జాన్ ఓల్డ్ క్యాసెట్ పాత్ర తనని పోలి ఉందని, తన అవమానమని ఓల్డ్ క్యాసెట్ బిరుదు వహించిన లార్డ్ క్యాబ్హామ్ అభ్యంతరం చెప్పి అలా చెప్పడం వల్ల తన నాటకంలోని పాత్రకి ఓల్డ్ క్యాసిడ్ పేరు తీసేది ఫాల్స్టాఫ్ అనే పేరు షేక్స్పియర్ కొత్తగా పెట్టాల్సి. అలా 1597 ఒక విధంగా షేక్స్పియర్కి గడ్డు సంవత్సరం. అదే సంవత్సరంలో ఆయన చాలా ఎక్కువ మొత్తం చెల్లించి ఒక పెద్ద భవనాన్ని కొన్నాడు.
4/5/1597 తేదీ విలియం అండర్ హాల్ దగ్గర నుంచి స్టాట్ఫర్డ్ యవాన్ అనేటువంటి దాన్ని పెద్ద మందిరమే న్యూ ప్లస్ అనేటువంటి దాన్ని కొనటానికి ఆయన వడంబడిక చేస్తూ లార్డ్ చాంబర్లీన్కి సంస్థకి 1598 నుంచి లాభసాటి అయిన సంవత్సరం ఫాల్స్టాప్ పాత్ర విశేషంగా ప్రేక్షకుల్ని ఆకర్షించి జన్ జాన్సన్ రాసిన ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ హ్యూమర్ అనే నాటకాన్ని ప్రదర్శించే హక్కును కూడా ఈ సంస్థ పొందింది. అది కూడా ఎంతో ప్రజాదరణ. అలా ఉండగా ఈ సంస్థ రోజు నాటకాన్ని సమీపాన ఉన్న స్థలాన్ని నాటకశాలకి 25/12/1598 అద్దెకు తీసుకొని పీటర్ స్ట్రీట్లో 8/1/1598 ఒక వడంబడిక చేసుకొని గ్లోబ్ థియేటర్ని నిర్మించుకున్నారు. 1500 సంవత్సరాలు జులై నెల నుండి ఈ గ్లోబ్ థియేటర్లోని షేక్స్పియర్ నాటకాలను విరివిగా ప్రదర్శించారు. 16-13 అగ్ని ప్రమాదాన్ని అది కాలిపోయే వరకు ఆ ప్రదర్శనలు కొనసాగాయి. శీతాకాలంలో ప్రత్యేక ప్రదర్శన సందర్భంలో బ్లాక్ ఫ్రైయర్స్ ఉపయోగించేవాళ్ళు. కానీ 1613 వరకు చాంబర్లైన్ సంస్థ వారు విరివిగా వాడుకున్నది గ్లోబ్ థియేటరే. మొత్తం మీద 1593 1607 కాలంలో రెండవ దశలో షేక్స్పియర్లో గల నిత్య ప్రత్యగ్రమైన భావనాశక్తి, వివేచన, విమర్శనాది వివిధ శక్తులతో సమధికోత్సాహం మధునై లోకాలోకనం శక్తివంతమై వాస్తవికతో ప్రాణశక్తిని పుంజుకొని ఆనందనందనమైన ప్రమోదాంతాలని రసిక జనమనోభిరామాలై కవితారామాలని సృష్టించింది. ఈ ద్వితీయ దశ ప్రాయికంగా వినోద పద్ధతి అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ రచనా మార్గం వదిలి ప్రమోదాంతాలకి షేక్స్పియర్ వ్యక్తిత్వాన్ని కొంతలో కొంత వ్యక్తీకరించే కవితలకి ఆట పట్టాయి. ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ రెండవ దశలో రాసిన ప్రథమ మోదాంతమై ద టేమింగ్ ఆఫ్ ద ష్రూకి మూలం నిర్ధారణ కాల బుల్లో మాత్రం ఈ నాటకానికి జాన్ కోయన్ అనేటువంటి సపోజస్ ఆధారమని అభిప్రాయపడి ఈ నాటకంలో ప్రస్తావన నాటకం 2 భాగాలు. బిందెలు చెంబులు మాటే క్రిస్టఫర్ అనే ఓ కుంటెవాడు తప్పదాగి పడి ఉండగా హాస్యానికై అతని తమ ప్రభువని చెప్పి తీసుకుపోయి సమస్త రాజోపచారాలు నిర్వహిస్తుంది. ఒక ప్రభువు గారి పరివారం, ఆ తర్వాత పరివారంలో ఓ నాటకంలో కూడా అది ప్రస్తావన భాగం. ఇంకా నాటకం భాగంలో ఆ పరివారం ప్రదర్శించిన నాటకం దాని కథ వెరోనాలోని పెట్రూషియోనే నిశితమైన ప్రజ్ఞ కలవాడక పాడువారు అని బాప్టిస్తా యొక్క పెంకి కుమార్తె అయిన కేథరినాన్ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకొని వివాహం రోజు విపరీతమైన ఆలస్యం చేసి అసహ్యమైన దుస్తులేసుకొని పెళ్లి తంతు పూర్తి చేసుకొని వివాహపు విందు వద్దని చెప్పి ఒక కుంటి గుర్రం మీద భార్యను తీసుకొని పెట్రాషియాలో తన ఇంటికి వెళ్ళిపో. అసలే అవమానంతో కుందుతను కేథరినాకు తగిన ఆహారం కాని సౌకర్యం కాని సమకూర్చక ఆ వస్తువులేవి తన అంతస్తుకు తగినవిగా లేవని దబాయి అలాగని ఆమె నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎంతో ప్రేమగా చూస్తూ మొత్తాన్ని ఆమె పెంకితనాన్ని పూర్తిగా వదులుస్తారు. తర్వాత ఈ ఏర్పాటైన విందులో అక్కడికి వచ్చిన వారు ఎవరి భార్య ఎక్కువ విధేయురాలు అనే ప్రశ్న వచ్చినప్పుడు పెట్రూషియా భార్య అయిన కేథరీనాయే అని నిరూపితం అవుతుంది.
ఈ నాటకం చూసిన తర్వాత తన ఇంటికి వెళ్ళి తానొక చక్కని కలగన్నానని, ఆ కలలో పెట్రూషియాలాగా తాను కూడా తన పెంకి భార్య లొంగ తీసుకుంటానంటాడు క్రిస్టఫర్ లాగా సామాజికులంతా కూడా ఈ నాటకాన్ని ఒక చక్కని కళలా స్వీకరించాలని షేక్స్పియర్ అభిమతం కావచ్చు. అది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా పూర్తిగా ప్రహసనం కాదు, కేవలం వినోదభరితమైన ప్రహసనాల రచనా విధానం తన మార్గం కాదని గ్రహి కొత్త మార్గాన్ని షేక్స్పియర్ మళ్ళినట్టు ఈ నాటకం కనిపిస్తుంది. ఆయన వ్రాయబోతన పరిణత ప్రబోధాంతాలకు ఇది అపరిణిత రూపం. అయితే కామెడీ ఆఫ్ ఎర్రర్స్లోని వినోదపూరితమైన సన్నివేశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు వ్రాయబోతన ప్రసిద్ధ ప్రమోదాంత విషాదాంత నాటకాలలో కనిపించే సన్నివేశాల స్వరూపం బీజ రూపంలో ఈ నాటకంలో సాక్షాత్కారం. ఈ నాటకంలో ప్రస్తావనలు నాటకకర్తలు లార్డు చెప్పిన హితవచనాలు, నగరంలోని నిషాదాంత ప్రదర్శనల గురించి పొలోనియస్ హ్యాంబ్లెట్ ఇచ్చిన హితవచన లాంటి పోలిక. ఈ నాటకం ఒకటవ అంకం ఒకటవ దృశ్యంలో విద్యా విషయాలపై శ్రేణియో వెలివచ్చిన అభిప్రాయాలకి లవ్స్ లేబర్ లాస్ట్లో బెర్నీ తెలిపిన అభిప్రాయాలకు సామ్యం పోలిక. లిస్సేన్సియా ప్రభృతుల మోసకృత్యాలు మచ్చెడో అబౌట్ నథింగ్లోని కృత్యాన్ని తలపింపజేస్తాయి. ఇంకా ద థీమింగ్ ఆఫ్ ద షురు విశేష మూడవ అంకంలోని ఒకటవ దృశ్యంలో లుసెన్సియా కేథరిన్ సోదరి అయిన బియాంకాకి చెప్పే లాటిన్ పాఠాలు, సంగీత పాఠాలు షేక్స్పియర్ లాటిన్ సంగీతాలను బోధించే పద్ధతులపై ఎంత వేళాకోళంతో కూడిన అభిప్రాయం ఉందో చెప్తాయి. కేథరిన్ విధేయురాలిగా మార్చే సన్నివేశాలు సభ్యతకి దూరంగా ఉన్నాయి కొందరి కానీ చేస్తున్నది వెంకితనం మీద యుద్ధం కనుక అలా ఉండటం ఔచిత్యమే అని చార్లటన్ వంటి వాడు అభిప్రాయం. నాటకం మొదట్లో కేథరిన్ని గర్హించిన యువకులే చివరి అంకం వచ్చేసరికి తమ భార్యలు కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోవడం నాటకాన్ని చక్కని మరుపే. ఈ పాత్ర చివరికి ఎటువంటి పరిణామం చెందింది కూడా మనకి అవగతం అవుతుంది. మొదట్లో మాటకి మాట జవాబు చెప్పే కేథర్ చివరికి వెంకితనమంతా పోయి దై హస్బెండ్ ఈజ్ మై లాట్, దై లైఫ్, దై కీపర్, దై హెడ్ బెడ్, బీడ్, దై సావరిన్ అంటూ మాట్లాడటం ఎంతో విషయం. స్త్రీ బలం అంతా ఆమె బలహీనతలో ఉంది అనే విషయం ఈ నాటకంలో స్పష్టం. మూర్ఖత నుండి విభేదం కారణంగా ఘోరమైన ఆలోచనలు పడతాయి. మూర్ఖత వల్ల ఏర్పడే పరిస్థితి ప్రమోదాంతాలతో ఘోరమైన ఆలోచన ఫలితంగా వచ్చే దుర్ఘటమైన సంఘటన మోదాంతాలను అభివర్ణించడం షేక్స్పియర్ మార్గంలా కనిపిస్తుందని దుధే అనే విమర్శకుడు తను వ్రాసిన షేక్స్పియర్ అనే గ్రంథంలో ఉదహరించారు. ఈ దృష్ట్యా చూస్తే కేథరిన్ మూర్ఖత వల్ల ఏర్పడిన పరిస్థితులే థీమింగ్ ఆఫ్ ద షూ అదో వర్ణితమైనది. ఈ నాటకం కేవలం కుర్రతనంగా వ్రాసిందని కొందరు, సుస్థిరమైన వ్యవస్థ కూలదొయ్యాలని ప్రయత్నించే పాత్రలు వాళ్ళ కథ ఎలా ఉంటుందో రూపించే తీవ్రమైన ఆలోచనతో షేక్స్పియర్ కేథరిన్ పాత్ర ఈ నాటకంలో సృష్టించాడని, తర్వాత రాయబోయే మేక్బెత్, లేడీ మేక్బెత్ పాత్రలకు ఈమె నాంది వంటిదని కొందరు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చెప్పారు. కానీ షేక్స్పియర్
ప్రపంచపు నైపుణ్య అనే గ్రంథంలో కెఎస్ శ్రీనివాస్ అయ్యంగారు ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన్ని నేను చూసా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు. మా గురువు గారు వి రామకృష్ణారావు గారు అక్కడ ఆయన దగ్గరే చదివి అక్కడే లెక్చరర్ అయి ఆయన గైడెన్స్తోనే పిహెచ్డి పొందారు. ఆయన్ని నన్ను పరిచయం చేశారు. చాలా పుస్తకాలు రాశారు అయ్యంగారు. అద్భుతమైన వారు. ఆయన మా గురువు గారికి గురువారు అంటే తక్కువ వాడై ఉండడు. ఆయన గురించి మాకు ఇక్కడ ఉయ్యూరులో ఆయన హై స్కూల్లో మాతో పాటు పనిచేశారు మ్యాథ్స్ టీచర్గా. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పి అలాంటి మహామహుణ్ణి నేను దర్శించిన అదృష్టం నాకు. ఈ మార్పులు రావడానికి పరిస్థితులు చేసే సహాయాలను వర్ణించడం మొదలుపెట్టి వివేకాన్ని ప్రపంచానుభవాన్ని పెంపొందించుకొని తన అపరిణత దశ నుండి పరిపక్వత చెందిన దశ వైపు చేధరిని ప్రయాణించడం ఈ నాటకంలో ముఖ్యమైన సంగతి. ఈ దృశ్య టేమింగ్ ఆఫ్ ద షురూ అని దాన్ని పరిశీలించ ఏమైనా రెండవది అయిన ప్రాగల్భ్య దశలోని ప్రవేశించిన షేక్స్పియర్ పరిణతి చెందిన నాటక రచనా విధానంపై ప్రయాణించడానికి ఉద్యుక్తుడైనట్టు ఈ నాటకం ఇందులోని రచనా మార్గం చెప్తాయి. ఇది వాటికి సింహద్వారం అన్నారు. తర్వాత వీనస్ అండ్ అడోనిన్ అది పెద్ద విమర్శ. దాన్ని రేపు తీసుకోండి.